అరుణాచలం అగ్నిగా అవతరించిన పరబ్రహ్మ. ఈ ప్రపంచంలో కళ్లకు కనిపించని దేవుడు ఉన్నాడా అని అడిగితే అరుణాచలం సమాధానం చెబుతుంది. నేనే దేవుడు. పూలతో కాదు, మంత్రాలతో కాదు, విగ్రహంతో కూడా కాదు. అగ్ని రూపంలో స్వయంగా వెలిసిన శివస్వరూపమే అరుణాచలం. అరుణాచలమంటే ఏమిటి? అరుణాచలం తమిళనాడులోని తిరువణ్ణామలేలో ఉన్న ఒక పర్వతం కాదు. అది శివుడే. అది అగ్నిలింగం. అది చలించని పరమసత్యం. పురాణాలు చెబుతున్నాయి, శివుడు ఎక్కడైనా ఉంటాడు, కాని అరుణాచలంగా నిలిచినప్పుడు ఆయనే స్థిరంగా నిలిచిన సత్యం. పంచభూతాల్లో అగ్నిలింగం. శివుడి పంచభూతలింగాలు: పృథ్వీ కాంచీపురం, జలం తిరువానికావల్, వాయువు శ్రీకాళహస్తి, ఆకాశం చిదంబరం, అగ్ని అరుణాచలం. ఈ ఐదింటిలో ఏదీ కదలదు, కాని అరుణాచలం కదలకుండా కూడా మండుతుంది. బ్రహ్మ, విష్ణు అహంకార పరీక్ష. ఒకప్పుడు బ్రహ్మకు తన సృష్టిమీద గర్వం, విష్ణువుకు తన సంరక్షణ మీద అహంకారం. ఎవరు గొప్పవారు అనే ప్రశ్న పుట్టింది. ఆ క్షణంలో ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక అగ్నిస్తంభం వెలిసింది. అంతంలేని అగ్నిస్తంభం. ఆ అగ్ని పైకి చూస్తే ఆకాశానికి మించి, కిందకి చూస్తే పాతాళానికి దిగువ, మధ్యలో అనంతం. బ్రహ్మ పైకి వెళ్లాడు, విష్ణువు కిందకి వెళ్లాడు. కాలం గడిచింది, యుగాలు మారాయి, కాని ఆ అగ్ని చివర కనిపించలేదు. అహంకార విరమణ. విష్ణువు అలసిపోయి తలవంచాడు. బ్రహ్మ అబద్ధానికి పాల్పడ్డాడు. అప్పుడు అగ్ని మధ్యలో శివుడు దర్శనమిచ్చాడు. నన్ను తెలుసుకోవాలంటే అహంకారం విడిచిపెట్టాలి. అప్పుడే ఆ అగ్నిస్తంభమే అరుణాచల పర్వతంగా మారింది. శివుడు చెప్పిన వాక్యం: ఈ పర్వతమే నేను. నన్ను దర్శించినవాడు నన్ను తెలుసుకున్నవాడే. అప్పటినుంచి అరుణాచలం శివుడు, అరుణాచలం జ్ఞానం, అరుణాచలం మోక్షద్వారం. గిరి ప్రదక్షిణ మహిమ. అరుణాచలం చుట్టూ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ. కాళ్లతో చేసిన పూజ, శరీరంతో చేసిన జపం, మౌనంతో చేసిన ధ్యానం. పురాణం చెబుతోంది, ఒక్కసారి గిరి ప్రదక్షిణ జన్మజన్మల పాపక్షయం. కార్తీక దీపం మహాత్మ్యం. ఏటా కార్తీక మాసం అరుణాచల శిఖరంపై భారీ దీపం వెలిగిస్తారు. అది మంట కాదు, దీపం కాదు, శివుడి తేజస్సు. లక్షల మంది భక్తులు కేవలం ఆ దీపాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు. రమణ మహర్షి అరుణాచలం స్వరం. ఒక యువకుడు మరణభయంతో అరుణాచలం చేరాడు. అక్కడే రమణ మహర్షిగా మారాడు. ఆయన మాట: అరుణాచలం ఒక కొండ కాదు, అది మౌనంగా బోధించే గురువు. అరుణాచలం పురాణాలు, ఋషులు, అద్భుతాలు. అరుణాచలం ఎలా అగ్నిలింగంగా అవతరించిందో విన్నాం. ఇప్పుడు ఈ అగ్నిపర్వతం చుట్టూ కాలాన్ని దాటి నిలిచిన పురాణాలు, ఋషులు, అద్భుతాలు తెలుసుకుందాం. అరుణాచలం పేరు వెనుక అర్థం. అరుణ ప్లస్ అచలం. అరుణ అంటే ఎర్రటి అగ్నికాంతి. అచలం అంటే కదలని స్థిరత్వం, కదలకుండా మండే అగ్ని. అదే అరుణాచలం. పురాణాలు చెబుతున్నాయి, సూర్యుడు ఉదయించే ముందు కనిపించే ఎరుపు కాంతి కూడా అరుణాచల శక్తి ప్రతిబింబమే. స్కందపురాణంలో అరుణాచలం. స్కందపురాణం మొత్తం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది: భూమిపై కైలాసం ఉంటే అది అరుణాచలమే. అక్కడ ఒక్క అడుగు వేసినా పుణ్యం, ఒక చూపు వేసినా విముక్తి, ఒక శ్వాస తీసుకున్నా శుద్ధి. అందుకే అరుణాచల దర్శనం అంటే శివదర్శనం. ఋషుల తపస్సుల కేంద్రం. అరుణాచలం చుట్టూ వేల ఏళ్లుగా ఋషులు, మునులు, యోగులు, సిద్ధులు తపస్సు చేశారు. ఎందుకు? ఇక్కడ ధ్యానం చేయడం కాదు, ఇక్కడ ధ్యానం జరుగుతుంది. ఋషి మార్కండేయుడు. మరణ శాపమున్నా శివభక్తితో మార్కండేయుడు అరుణాచలంలో తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు: కాలాన్ని జయించినవాడివి. అప్పటినుంచి అరుణాచలం కాలాతీత స్థలం. నందిదేవుడు మొదటి భక్తుడు. అరుణాచలాన్ని మొదటగా ప్రదక్షిణ చేసినవాడు నందిదేవుడు. అందుకే ఈరోజు కూడా గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు నందిని దర్శిస్తారు. నంది నడిచిన మార్గమే మోక్షమార్గం. గిరి ప్రదక్షిణ ఒక జీవనయాత్ర. 14 కిలోమీటర్లు. కాని అది నడక కాదు, ప్రయాణం కాదు, జీవితానికి అద్దం. ప్రదక్షిణలో పుట్టుక గుర్తొస్తుంది, బాధలు వదులుతాయి, కోరికలు కరుగుతాయి, మౌనం మాట్లాడుతుంది. కార్తీక దీపం అగ్నిదర్శనం. కార్తీక పౌర్ణమి రోజు అరుణాచల శిఖరంపై భారీ దీపం వెలిగిస్తారు. అది మంట కాదు, దీపం కాదు, శివుడి తేజస్సు.
లక్షల మంది భక్తులు కేవలం ఆ దీపాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు. అపర్ణ తపస్సు. పార్వతీదేవి శివుడిని పొందడానికి అరుణాచలంలో తపస్సు చేసింది. ఆమె ఆహారం వదిలింది. అపర్ణగా ప్రసిద్ధి చెందింది. అప్పుడే శక్తి శివ ఐక్యత అరుణాచలంలో స్థిరపడింది. సిద్ధుల అద్భుతాలు. అరుణాచలం చుట్టూ ఈరోజు కూడా కనబడని యోగులు, అజ్ఞాత సిద్ధులు, మౌన గురువులు ఉన్నారని భక్తుల నమ్మకం. ఎందుకంటే అక్కడ జరిగే అనుభవాలు సాధారణం కావు. ఆలయ ఘంటలు ఎందుకు ఆగవు? తిరువణ్ణామలై ఆలయంలో ఘంటలు మోగుతూనే ఉంటాయి. ఎందుకు? శివుడు అక్కడ నిద్రపోడు. ఆయన ధ్యానంలో ఉంటాడు. శాస్త్రం కూడా ఒప్పుకుంది. శాస్త్రవేత్తలు చెబుతారు, అరుణాచల ప్రాంతంలో భూమి అయస్కాంత శక్తి ఎక్కువ. మనసు త్వరగా శాంతిస్తుంది. మెదడు తరంగాలు మారతాయి. పురాణం చెప్పింది, శాస్త్రం నిరూపించింది. అరుణాచలం శక్తి కేంద్రం, రహస్యాలు, శాస్త్రీయ విశిష్టత, పురాణాలు, ఋషులు, అద్భుతాలు. ఇప్పుడు ఇది కొండ కాదు అని ఎందుకంటారు? ఇది దేవాలయం కాదు అని ఎందుకు చెబుతారు? అరుణాచలం అసలు ఏంటి? భూమిపై జీవశక్తి కేంద్రం. భూమి మీద కొన్ని ప్రదేశాలు మనిషిని మార్చేస్తాయి, మనసును కరిగిస్తాయి, అహంకారాన్ని కూలదోస్తాయి. అరుణాచలం అలాంటి ప్రదేశాల్లో అత్యంత శక్తివంతమైనది. అరుణాచలం అండ్ శక్తిరేఖలు. పురాతన సిద్ధులు చెబుతారు, అరుణాచలం భూమి యొక్క ప్రాణనాడీ వ్యవస్థలో కేంద్ర బిందువు. ఇక్కడి నుంచి శక్తిరేఖలు దూరదూరాల వరకు విస్తరిస్తాయి. శాస్త్రం ఏమంటుంది? ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి, అరుణాచలం ప్రాంతంలో భూమి కంపనాలు భిన్నంగా ఉంటాయి. ధ్యానం చేసేవారి మెదడు తరంగాలు త్వరగా ఆల్ఫా స్థితిలోకి వెళతాయి. గుండె స్పందన సహజంగా స్థిరపడుతుంది. ఇదంతా పురాణాల్లో చెప్పిన అగ్నితత్వం ప్రభావమే. అగ్నితత్వమంటే ఏమిటి? అగ్ని అంటే కాల్చడం కాదు, వెలిగించడం, శుద్ధి చెయ్యడం. అరుణాచలం వద్ద మనసులోని భయాలు, కోరికలు, అహంకారం నెమ్మదిగా కాలిపోతాయి. మౌనం గొప్ప ఉపదేశం. అరుణాచలంలో ఎక్కువగా వినిపించేది మౌనం. రమణ మహర్షి చెప్పాడు, మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు, అది నిజస్వరూపంలో నిలవడం. అందుకే అరుణాచలం బోధించదు, మనల్ని మార్చేస్తుంది. గుహలు, జీవశివాలయాలు. అరుణాచలం చుట్టూ అనేక గుహలు. విరూపాక్ష గుహ, స్కందాశ్రమం, పాతాళలింగం. ఇవి రాళ్లు కావు, జీవశివాలయాలు. ఇక్కడ కూర్చుంటే కాలం ఆగిపోతుందన్న అనుభవాలు ఎందరికో వచ్చాయి. పాతాళలింగం రహస్యం. రమణ మహర్షి ఏళ్ల తరబడి ధ్యానం చేసిన స్థలం. అక్కడ శ్వాస ఆగినట్టు భావన కలుగుతుంది. అది భయం కాదు, అహంకార మరణం. సూర్యోదయం ప్రత్యేకత. అరుణాచలంపై సూర్యోదయం సాధారణంగా కాదు, నెమ్మదిగా, గంభీరంగా. భక్తుల నమ్మకం, ఆ కాంతి మూడవ కన్నును తాకుతుంది. ఆలయ నిర్మాణ రహస్యం. తిరువణ్ణామలై ఆలయం గోపురాలు, ప్రాకారాలు, శిల్పాలు అన్నీ యోగశాస్త్రానికి అనుగుణంగా నిర్మించబడ్డాయి. ప్రదక్షిణ మార్గం, మనిషి శరీరంలోని నాడీ మార్గాలు. అరుణాచలం మన శరీరంలో మూలాధారం, మణిపూరకం, అజ్ఞ. ఈ చక్రాలన్నింటిపై అరుణాచలం ప్రభావం ఉంటుందన్నది యోగుల అనుభవం. కాలం ఇక్కడ వేరుగా ఎందుకనిపిస్తుంది? అరుణాచలంలో ఒక గంట ఈక్వల్ టు కొన్ని నిమిషాలు, ఒక రోజు ఈక్వల్ టు క్షణం. ఎందుకంటే మనసు భవిష్యత్తు, గతం వదిలేస్తుంది. శక్తి కేంద్రంగా అరుణాచలం రహస్యాలు. ఇప్పుడు ఇది కథ కాదు, ఇది చరిత్ర కాదు, ఇది పురాణం కూడా కాదు, ఇది జీవితం మార్చే అనుభవం. అరుణాచలం ఎవరినీ పిలువదు, కాని ఎవరికో అంతరంగంలో ఒకరోజు ఒక స్వరం వినిపిస్తుంది, రా. ఆ పిలుపు వచ్చినవాడు ఆగలేడు. గిరిప్రదక్షిణ అంతరయాత్ర. భక్తులంటారు, నేను నడవలేదు, అరుణాచలమే నన్ను నడిపించింది. ప్రతి అడుగు ఒక భారం వదులుతుంది, ఒక భయం కరుగుతుంది, ఒక గాయం మానుతుంది, చివరికి మనమే లేనట్టు అనిపిస్తుంది. మౌనంలో లభించే జవాబు. ప్రశ్నలు అడగడానికి అరుణాచలానికి వెళ్లరు, జవాబులు అక్కడ దొరకవు. అక్కడ ప్రశ్నలే కరిగిపోతాయి. భక్తుల అనుభవాలు. ఎందరో వ్యాధులతో వచ్చారు, కన్నీళ్లతో వచ్చారు, ఖాళీ మనసుతో వచ్చారు. వెళ్లేటప్పుడు కళ్లలో వెలుగు, మనసులో నిశ్శబ్దం, హృదయంలో శాంతి. రమణ మహర్షి చివరి ఉపదేశం,
ఆయన చివరి శ్వాసలో ఆకాశంలో ఒక వెలుగు అరుణాచలంలో లీనమైంది. ఆయన మాట, అరుణాచలం నా గురువు, నేను దాని శిష్యుడిని. మరణభయం ఇక్కడ ఎందుకు పోతుంది? ఎందుకంటే అరుణాచలం మనకు చెప్పేది ఒక్కటే, నీవు శరీరం కాదు. అది అర్థమైతే భయం పోతుంది, బాధ కరుగుతుంది, మోక్షం దగ్గర పడుతుంది. ఎలా దర్శించాలి? ఎక్కువ మాటలు వద్దు, ఎక్కువ కోరికలు వద్దు, ఎక్కువ ప్రశ్నలు వద్దు. ఖాళీగా వెళ్ళండి. అరుణాచలం మిగతాదంతా చూసుకుంటుంది. అరుణాచలం ఒక్కసారి చూస్తే పూర్తి కాదు. జీవితంలో ఒక్కసారి కాదు, జీవితమంతా పిలుస్తూనే ఉంటుంది. చివరి మాట. ఈ కథ విన్న మీరు ఒకరోజు అక్కడికి వెళతారు. వెళ్ళాక ఈ వీడియో గుర్తుకురాదు, ఈ మాటలు గుర్తుకురాకపోవచ్చు. కాని మీరు మీరుల కాకుండా మారిపోతారు. ఓం నమః శివాయ. అరుణాచల శివ శివ శివ. ఈ వీడియో భక్తుల హృదయాల్లో నిలవాలని ఆశిస్తున్నాను. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శుభం.